అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సుభాష్ని దుబాయ్ బ్లాగ్స్. ఈరోజు నేను అది ఏట మాసం మిశ్వ చేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ఒకటి ఇవాళ చాలామంది వస్తున్నారండి. ఇలాగ సగం సగం కింద కట్ చేసాము. రీలుకి రీలు అంటే కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి ఇలా సగం సగం కింద. ఇది నేను మిశ్వ చేస్తాను. మిశ్వకి కావాల్సిన సామాను ఇగో 5 గ్లాసులు రైస్ కడిగి ముందుగా నానబెట్టుకున్నాం బిర్యానీకి. అది పిలిపిలి భారత్ అంటే క్యాప్సికమ్, బుస, టమాటా, లేము, యాబస్, జప్రా అంటే కుంకుమ పువ్వు, అలాగే సాల్ట్. మామూలుగా అయితే మేము పింక్ సాల్ట్ వాడతాము. ఎక్కువ వేటమాసం ఉంది కాబట్టి వైట్ సాల్ట్ వాడుతున్నాను. అలాగే మసాలా 68 మసాలా పొడి, బుజార్ సామాన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే నేను ఇది ఏటమాసం ఇదంతా ఎలా మిషో చేసి ఎక్కడ పెడతాను అన్నది మీకు చూపిస్తాను. దీన్ని జిద్దర్ అంటారు. దీనికి కింద ఇలా వాటర్ పోసి ఇలాగ జల్లెల కింద ఉంటుంది. ఇలాగ అమర్చాలి. అందులో వాటర్ కూడా ఉంది. ఇది జిప్తా పేపర్ అంటారు. జిప్తా పేపర్ ఇలా వేసి దీనికి హోల్స్ పెట్టుకున్నాను చాక్ తోటి. అలాగే బొగ్గులు కావాల్సిన బొగ్గులు ఇలా వేసుకున్నాను. రాజేస్తాం ఇప్పుడు ఈ ఏటమాసం విషయమైకి ఫస్ట్గా ఏం చేస్తామంటే ఇది నీట్గా ఉప్పుతోటి కడిగేసుకుని నీళ్ళని ఇలాగ జల్లెడలో కింద వాడదే వేసుకున్నా. ఇప్పుడు దీనికి మిశ్వైకి ఎలా ప్రిపేర్ చేస్తానని మీకు చూపిస్తాను. ఇలా తీసుకొని ఈ సాల్ట్ని ముందు మిల్లుతోటి ఇలాగా మొత్తం అన్ని చోట్ల మిల్లుతోటి ఇలా రుద్దుకోవాలి. ప్రతి ఏటమాసాన్ని కూడా ఒక్కొక్కటిగా ఇలా రుద్దుకోవాలి. ఒక్కోసారి పెద్ద పెద్ద మేకలు ఒకేసారి చేసేస్తాము. అప్పుడైనా కూడా ఇదే ప్రాసెస్. అంటే ఇవాళ ఎక్కువ జనం అవుతున్నారు, పిల్లలు కూడా అవుతున్నారు అనేసి ఇలాగ సగాల కింద చేసింది మామూలుగా చేసిన ఇదే ప్రాసెస్ ఇలా చేస్తాం. ఇప్పుడు సాల్ట్ ఇలాగా మొత్తం అంతా రాసేసుకున్నానండి. మొత్తం సాల్ట్ ఇలా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది జప్రాన్ అంటే కుంకుమ పువ్వు ఉంది కదా, ఈ కుంకుమ పువ్వును కూడా ఒకటి మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే వీడియోలో ఎంత అవ్వకుండా ఉంటుంది. కుంకుమ పువ్వు ఇలా వేసుకొని ఇలా ఉప్పు రాసిన తర్వాత ఇలా కుంకుమ పువ్వు రాయడం వల్ల మిశ్వ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉప్పు రాయడం వల్ల ఇలాగ వాటర్ ఏదైనా ఉంటే అడ్వాన్స్లో ఇలా వాటర్ ఉప్పు రూపంలో కూడా వచ్చేస్తుంది. ఇలా చెప్పరాను ఇలా మొత్తం ఇలా రాసేసుకోవడమే. మొత్తం ఈ ఏటమాసం అంతా ఇలా జపరన్ మొత్తం అంతా పట్టిలాగా ఇలా రాసేసుకోవడమే. అంటే వీడియోలు ఎంత అయిపోతుందని మీకు చూపిస్తున్నాను అంతే. ఇలా మొత్తం ఇంత రాసుకున్న తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా సాల్ట్ కుంకుమ పువ్వు ఇలాగ రాసేసుకున్నాను కదా మొత్తం అని. ఇప్పుడు ఇలా రాసేసుకున్న దానికి ఆల్రెడీ ఇలా చేసిన మిశ్వ చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసుకుందాం. ఎలా రాసుకుంటాం అన్నది 1 by 1 మీకు చూపిస్తున్నాను. ఒకవేళ దియే లెహం మిశ్వకి అంటే ఏటమాసం మిశ్వ ఇలా కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ కాదు. ఇలాగా ముందు సాల్ట్ కుంకుమ పువ్వు రాసుకున్న ఏటమాసం పైన ఇలా కొంచెం తీసుకొని ఇలా మొత్తం అద్దుకోవాలి. ఇలాగా మనం బట్టలు గుంచుతాం కదండి, ఇలాగ రాసుకోవడమే. ఇలా రాసుకున్న దాని మీద కొంచెం మసాలా పొడి, మరి ఎక్కువ కాదు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకా కొంచెం ఎక్కువే. ఇలాగండి కొంచెం మసాలా పొడి ఇలా పైన వేసుకుని ఇలా రాసుకోవడమే. ప్రతి ఈ ఏటమాసం అంతా ఇదే ప్రాసెస్లో రాసేసుకున్న తర్వాత నేను మిశ్వకి ఎలా చేసుకుంటానని మీకు చూపిస్తాను. చూసారు కదండి. ఇలాగా ముందు సాల్ట్ రాసుకుని, తర్వాత కుంకుమ పువ్వు రాసుకుని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసుకుని, తర్వాత మసాలా పొడి కొంచెం అద్దుకుంటే ఇలాగ చక్కగా గోల్డ్ కలర్లో వస్తుంది. ఇలాగ వచ్చిన దాన్ని ఇలా విడివిడిగా కాకుండా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకుంటూ ఉంటే అవి చక్కగా ఇలాగ మగ్గుతూ ఉంటాయి. ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను అది జిద్దర్లోకి ఎలాగ తర్తింపు చేస్తానన్నది మీకు చూపిస్తాను. మీకు చెప్పిన తర్వాత నుప్పులు నేను అంటించుకున్నాము. ఇప్పుడు ఈ నుప్పులు కూడా కాలిపోతున్నాయి, బొగ్గులు. ఇప్పుడు మనం ఏటమాసం ముందు లెమన్ ఇయాబస్ ఇలా వేసుకున్నాం. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. అలాగే పిలిపిలి భారత్, అంతే. అలాగే బుస్స,
టమాటాలు కూడా వేసుకుందాం. ఈ ఆవరకండి స్మెల్ ఈ అటమసంకి బాగా పడుతుంది. తిన్నప్పుడు కూడా మాడిపోకుండా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఆప్షన్ ఇప్పుడు ఇలాగ వేసుకున్న దాని మీద ఇప్పుడు దహర్ ఇలా పెట్టుకుందాం. దహర్ పెట్టుకొని ఇది దులువ అంటారండి, ఇలా దులువని పెట్టుకున్నాను. అలాగే ఇది అరుగువ అంటారు. ప్రతిదీ కూడా ఇలా సదురుకోవాలండి. సదురుకుంటే చక్కగా మాడిపోకుండా చూసారు కదా, ఇలా చదువుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాసి ఉంది కదా, ఈ రాసిని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాని మీద ఇప్పుడు మిగిలిన సామాను ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా సదిరేసాను కదండి, సదిరేసిన దాని మీద ఈ మిగిలిన పిలిపిలి భారతులు, అదే క్యాప్సికం, ఉల్లిపాయలు, ఇంకా టమాటా వేసుకక్కలేదు, పైన కింద వేసాం కదా సరిపోద్ది. చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా. నేను ఇప్పుడు అల్యూమినియం వేయలేదు, జిబ్దా పేపర్ వేసాను. అదే జిబ్దా పేపర్ ఇయాబస్ లెమన్ కూడా ముక్కలు ముక్కల కింద ఇలా వేసుకున్నాండి. అంటే ఇది స్మెల్కి బాగుంటుంది ఉలికేటప్పుడు. ఇలాగ ఉల్లిపాయలు ఇవన్నీ తత్తిప్పి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ జిబ్దా పేపర్ దీనిపైన వేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా జిబ్దా పేపర్ ఇలా కప్పేసుకున్నాను. కప్పేసుకునే దాన్ని దీన్ని ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకున్నాను. ఈ మూత పెట్టేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ అల్యూమినియం డబల్ కింద మూత పెట్టేసుకున్నాను కదండి. మూత పెట్టేసుకున్న దాని మీద ఇలాగ డబల్గా ఈ అల్యూమినియం వేసుకుని ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఇలా కాలుతున్నాయి కదండి. ఈ నొప్పులు మనం కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు సంబంధిస్తున్నాం కదా. బయట దేశాల పని చాలా ఈజీ, అక్కడ ఉన్నారు అని అంటారు. ఎంత మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏంటి అలాగే అలాగే మాట్లాడుతూ ఈ నొప్పులు ఇలా తీసుకుంటాం. ఈ సగం నొప్పులు సరి చేసుకుందాం. చూసారు కదండి, కింద నొప్పులు ఉంచాను. ఇలాగ లెహం విషయం అయితే ఇలా పెట్టాను. తర్వాత నొప్పులు సరిగ్గా కొన్ని తీసి పైన నొప్పులు వేసాను. నొప్పులు సరిగ్గా కొన్ని వేసాను. ఇప్పుడు దీనిపైన బొగ్గులు వేస్తాను. నేను బొగ్గులు వేస్తే రాజుకుంటుంది అనేసి కొన్ని నొప్పులు వేసాను అంతే. ఇప్పుడు బొగ్గులు వేస్తాను అనమాట. చూసారు కదండి, దగ్గరికి ఇలా బొగ్గులు వేసాను, ఇలా రాసుకుంటుంది. ఇది ఇలాగా మేము బయట మిషవ చేస్తే ఇలా తన్నూరు ఇలా మిషవ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా 2 గంటలు ఖచ్చితంగా ఇలా ఉంచాలి. ఎందుకంటే ఇలా గిన్నెట్టాం కదా, ఆల్రెడీ కింద నొప్పులు ఆరిపోయి ఈ పక్కన నీళ్ళు మరిగి అది ఆ ఊరితోటి ఉడుకుతుంది అనమాట, ఇలాగా పై నొప్పుల ద్వారా. ఓకే, బాయ్ బాయ్.